హలో అండి. ఈరోజు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఐశ్వర్య దీపం ఉప్పు దీపం అంటాం కదండి. అది నేనైతే ప్రతి శుక్రవారం పెడతానండి. అది కూడా స్టవ్ దగ్గర పెడతాను, దేవుడి దగ్గర కాదు. దీన్ని ఉప్పు దీపం అనొచ్చు, ఐశ్వర్య దీపం అని కూడా అనొచ్చండి. చూడండి, ఫస్ట్ నేను మొత్తం వంటగది దగ్గర అంతా కూడా కౌంటర్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నీట్గా చేసుకున్న తర్వాత ఇలా పసుపు రాసి ముగ్గు వేసుకున్నామండి. అలాగే వంటగదిలో ఉన్న దేవుడి ఫోటోకి, అలాగనే స్టవ్కి అన్నిటికీ బొట్లు పెట్టుకున్నాము. ఇలా ముగ్గు వేసుకొని చూడండి, ఇలా చిన్న పద్మం వేస్తే చాలు. అలాగే ఇక్కడ నేను అక్కడ ప్లేస్ సరిపోలేదు, అందుకని నేను అమ్మవారి పాదాలు అచ్చు వేసి పెట్టేస్తున్నాను. అంతేనండి. ఇలా అచ్చు వేసేసి ఇక్కడ కూడా పసుపు రాసి పెట్టాను. పసుపు రాసిన తర్వాత దీనిపైన ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో. ఇలా వేసుకొని దీనిపైన మనం కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుందాం. ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాం. కుంకుమ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం కింద పసుపు రాసాము. మళ్ళీ కొంచెం అమ్మవారి కోసమని పీఠం వేస్తున్నామండి. ఇక్కడ చిన్న పీట వేసాను. ఈ పీట మీద అన్నపూర్ణాదేవిని ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని, ఆ బియ్యంలో అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి ఒక పువ్వు పెట్టాను. ఇక్కడ మనం మామూలుగా లక్ష్మీదేవికి పెడతాం కదా, అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి మన వంటగదిలో ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఒక పెద్ద ప్రమిద తీసుకున్నాను. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఒక 5 బొట్లు, 5 లేక 3 పెట్టాలి. అలాగనే నువ్వుల నూనె వేసాను. అందులో ఒక లవంగం వేసాను. కూర్చోబెట్టే ఒత్తు వేసుకున్నాను అండి. నా దగ్గర రెడ్ పువ్వులు లేవు. ఈ పూజకి రెడ్ పువ్వులు పెడితే చాలా మంచిది. అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం. చూడండి, నేను శుక్రవారంలో ఈ పూజ చేస్తున్నాను. రాత్రి 8:43 అవుతుంది. ఫ్రైడే 19 సెప్టెంబరు. ఇది శుక్రవారంలో మాత్రమే చేయాలి. ఇక్కడ నేను బెల్లం నైవేద్యం పెట్టుకున్నాను. శుక్రవారం అంటే ఉదయం 6 నుంచి శుక్రవారంలో ఉదయం 6 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు ఈ సమయాలు శుక్రవారం. చూడండి, నేను సపరేట్గా ఒక ప్రమిదిలో వెలిగించుకున్న దీపాన్ని అగరత్తితో వెలిగిస్తున్నాను. దీపాన్ని ఇలా దీపం వెలిగించుకొని, అలాగే అగరొత్తులను కూడా ఒకసారి దేవుడికి చూపించేయాలి. ఆ ధూపాన్ని సమర్పించుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇంత ఏమీ లేదండి, జస్ట్ ఇలా దీపం పెట్టుకోవడమే. ఇలా శుభ్రంగా నీట్గా చేసుకొని, అది ఆగ్నేయంలో మీకు వీలైతే మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు, 6 to 7, నైట్ అయినా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవికి నైట్ టైం పూజ చేయడమే చాలా ఇష్టం. ఇలా చూపించండి. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పయామి అని చెప్పి. అంతేనండి. ఇప్పుడు కర్పూరము, అలాగే లవంగాలు. నేను ఇక్కడ పచ్చకర్పూరం వెలిగిస్తున్నాను. అమ్మవారికి, లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అమ్మవారికంటే ఏ అమ్మవారికైనా సరే పచ్చకర్పూరము, లవంగాలు. నేను ప్రతిరోజు నైటు లవంగాలు, పచ్చకర్పూరం వెలిగిస్తానండి. వెలిగించి ఒక్కసారి అలా చూపిస్తాము. ఇల్లంతా కూడా ఒకసారి ఆ వాసన, ఆ పొగ వలన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అది వెళ్ళిపోతుందండి. మన ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాదు ఇలా చేయటం వలన. అలాగే వంటగదిలో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు. ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే. ఇలా స్టవ్ దగ్గర కూడా ఒకసారి అలా హారతిని చూపించేసి ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాను. ఈ హారతిని దండం పెట్టుకొని మీ మనసులో కోరికలు కోరుకోండి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసి దీపం పెట్టేసి, ప్రతిరోజు ఇలా చేయాలి. నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా. అంతేనండి. హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి. చూడండి, ప్రతిరోజు నైటు
మొత్తం క్లీన్ చేసుకొని రొటీన్గా పెట్టే పని ఏంటంటే మన పితృదేవతలకి అన్నం పెట్టడం, ఇలా ఉప్పుని స్టవ్ కింద పెట్టడం. ప్రతిరోజు నైట్ ఇది ఖచ్చితంగా చేయాలి 2 పనులు. ఉప్పు పెట్టడం, అది రేపు మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ బయట పడేయడం చెట్ల దగ్గర. అలాగే అన్నాన్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకోవడం. ఇది పితృదేవతలు నైట్ టైం వచ్చి తింటారు, అందుకని ఇలా పెట్టుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.